సంఘటన జరిగిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు ఏమన్నా స్పందించడం జరిగిందా? ఎట్లా చూస్తారు దాన్ని? ఇవాళ పార్టీ అంతా నాకు అండగా నిలబడ్డది. ఇవాళ తీన్మార్ మల్లన్న గారు స్పందించడం అంటేనే మా పార్టీ ఇవాళ నా వెంట నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలను నిలదీస్తూ ఉన్నాం. బరాబర్ 2-3 రోజులలో అవసరమైతే ఆ పోలీస్ స్టేషన్ ముట్టడా లేకుండా అక్కడ ఉన్నటువంటి బహిరంగ చర్చగా మా పార్టీ పిలుపునిస్తే మా పార్టీ అంతా వచ్చి ఈ ఇష్యూని నిగ్గు తేల్చేంత వరకు అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులకు న్యాయం జరిగి అక్రమార్కులకు దుర్మార్గులకు పనిష్మెంట్ జరిగేంత వరకు రాజ్యాధికార పార్టీ ఆ లబ్ధిదారులకు అండగా ఉంటుంది. తీన్మార్ మల్లన్నే వాళ్ళకు అండగా ఉంటాడు. ఫైనల్‌గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీని వెనకాల ఉన్నారనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండన్న సంగతి ఆ ప్రజలు మర్చిపోయారు. ఆడ ఇది లేదు అది లేదు అంటే ఏది లేని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గెలిచి ఇంటికాడ పండుకొని ఓడిపోయిన ఆయన కొడుకు వచ్చి ఆడ పెత్తనం చేస్తూ ఉండు. ఏం పెత్తనం అంటే ఆడ ఏం దొరుకుతుంది, ఆడ ఏం కబ్జా చేయాలి, ఆడ నుంచి ఏం దోసుకోవాలి, మళ్ళీ నేను అయితేనో కానీ ఇప్పటికే మా అయ్యను 3 సార్లు ఓడించారు, మళ్ళీ నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకేం లేదు, ఈ 3 ఏళ్ళు అయితే మళ్ళీ నాకు కూడా ఏముంటుందో ఉండదని ఒక తొట్టిగాంగని ఎంటేసుకొని కబ్జా కోళ్ళని ఎంటేసుకొని గల్లీలల్లా తిరుక్కుంటా ఏడ ఖాళీగా ఉంది, ఏం ఖాళీగా ఉంది, ఎవడొచ్చి నాకు ఏం చెప్తాడో చెప్తూ దాన్ని బట్టి పైన ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే పనిలో ఉండదు తప్ప వాళ్ళకేం ప్రజల మీద ఎందుకు ప్రేమ ఉంటుందా? వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జాతి ఎంతమంది ఉన్నారు, మెజార్టీ వర్గాలు మనం ఓట్లు వేస్తామంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళ బతుకులు తీసిరు. ఇప్పుడు ఇక భవిష్యత్తులో అది లేదు, వాళ్ళకి గెలుస్తామనే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఫైనల్‌గా సూర్యాపేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారన్న? కొంత ఒట్టజానయ్య గారికి ఏదో జరిగిందని కొంత ఆవేదనలో ఉన్నారు వారు కొంత. అంతా మీ ఆరోగ్య దాని మీద ఏం చెప్పదలుచుకున్నారు? సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇవాళ ఈ దుర్మార్గులు ఇన్ని రకాల కుట్రలు చేసినా మళ్ళీ నేను ఆరోగ్యంగా నిలబడి మీ ముందుకు రావడానికి సిద్ధమవుతా ఉన్నా. ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు సూర్యాపేట నియోజకవర్గ ప్రజల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల ఆశీర్వాదం నాకు ఎల్లవేళలు ఉండాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. నేను 100 6 అయినా 6 100 అయినా నన్ను ఏ రకమైనటువంటి ఎన్ని రకాల కుట్రలు చేసినా అక్కడ మెజార్టీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలాన్ని ఆపే ప్రసక్తి లేదు. వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలని వెండగట్టాల్సిందే. బరాబర్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ కబ్జా మీద కానీ ఏ అన్యాయం మీద కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీ వెంట నేనుంటా. చివరి క్షణం వరకు మీ వెంట నేను పోరాడతా. వీళ్ళు చేసేటటువంటి దాడులు, వీళ్ళు చేసే దుర్మార్గాలను నన్ను ఆపలేవు అనేటటువంటి వాస్తవాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మెజార్టీ వర్గాలు ఇక్కడ గమనించాల్సినటువంటిది ఒకటే, నిన్న జరిగినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర వజ్రా హోమ్స్ అనేది సూర్యాపేటలో ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. 2018 వరకు కన్స్ట్రక్షన్ అయ్యి ఇల్లు నిర్మాణం చేసుకుని ఇల్లు సంసారాలు చేస్తూ జీవితాలు గడుపుతున్నటువంటి దాని మీద 2023లో ఒక డాక్యుమెంట్, 24లో ఒక డాక్యుమెంట్, మళ్ళీ ఇప్పుడు ఒక డాక్యుమెంట్. ఆనాడు జగదీశ్వర్ రెడ్డి, ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి, ఈ రెడ్డి ఆ రెడ్డి, అక్కడ నల్లు ఉమాజ్యోతి రెడ్డి, వాళ్ళకు ముగ్గురికి అక్కడ సబ్ రిజిస్ట్రార్ మహేందర్ రెడ్డి, ఈ 4 రెడ్లు కలిసి అక్కడ ఉన్నటువంటి 100 మంది కుటుంబాలని చిన్నాభిన్నం చేసే పరిస్థితి జరుగుతూ ఉందని నా దృష్టికి వచ్చిన కాడ నుండి అక్కడ ఉన్నటువంటి లబ్ధాల్లో వెనుకబడి నేను పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటాన్ని సూర్యాపేట ప్రజలందరూ కూడా గ్రహించాలి. అక్కడ సర్వోత్తమ్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? పోతు భాస్కర్ అంటోడు కేసు ఎట్లా పెడతాడు? కేసు పెట్టిన తర్వాత మళ్ళీ నల్లు ఉమాజ్యోతి రెడ్డి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆమె ఒకటే నిన్న వైట్ హౌస్ నుంచి మళ్ళీ ఎట్లా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వస్తారు? ఇవన్నీ అక్కడ విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి విద్యావంతులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం ఆలోచన చేయండి. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం బీసీలు ఐక్యమవుతున్నారు అనగానే ఇవాళ అక్కడ ఉన్నట్టు అగ్రవర్ణాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఐక్యమై మరి నన్ను గతంలోనే 2023లో 100 కేసులు పెట్టి జగదీశ్వర్ రెడ్డి అంతమొందించాలనుకుంటూ, కానీ ఆ భగవంతుని ఆశీర్వాదంతో బతికి మళ్ళీ మీ ముందుకు వచ్చిన మళ్ళీ వాళ్ళ ఇద్దరు కలిసి వాళ్ళకి అడ్డు లేకుండా చేయాలి. సూర్యాపేటలో జానే అంటాడు మనకు అడ్డం అవుతూ ఉండు, మన సమాజానికి అడ్డం అవుతూ ఉండు అనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని మన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలమెత్తాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని పక్కకు తప్పించే విధంగా మీకు బెదిరింపు కాల్స్ వచ్చి ఒట్టేజానయ్య పక్కకి వెళ్తే ఇక్కడ ఇదంతా క్లియర్ అవుతుందనే ఆలోచనలు ఉన్నట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. నిజంగా మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి? 100 బెదిరింపు కాల్స్ ఇప్పుడు కాదు, నేను రాజకీయాల్లో వాళ్ళ మీద తిరుగుబాటు మొదలుపెట్టిన నాటి నుండే వస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. నేను బీసీ రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డని ఇవాళ ఈ దొంగలు, ఈ దోపిడీ వర్గాలు భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే ప్రసక్తే లేదు. మా వర్గాలకు అధికారాన్ని అందించేంత వరకు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలు ఛేదించి మా వర్గాలకు అధికారాన్ని అందించి మా వర్గాల కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఈ రాష్ట్రంలో మా ప్రజలందరినీ చైతన్యం చేసి మరో తమిళనాడు మాదిరిగా ఈ రాష్ట్రాన్ని బీసీల చేతిలోకి తీసుకునేంత వరకు కూడా వెనకడుగేసేది లేదని తెలియజేస్తాను.